హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ హైస్. మనం ఈరోజు ఒక మంచి యాక్షన్ అడ్వెంచర్ మూవీనే చూడబోతున్నాం. ఈ మూవీ రిలీజ్ అయ్యి మోర్ దెన్ 15 years పైన అయినప్పటికీ మనకు కావాల్సిన యాక్షన్, అడ్వెంచర్, సస్పెన్స్, థ్రిల్లింగ్, ట్విస్ట్ అది ఇది అని చెప్పి గ్యాప్ లేకుండా ఇచ్చి పడేస్తుంటారు. అలాంటి ఒక మూవీని 2008లో రిలీజ్ అయిన 10,000 BC. వన్ లైనర్ చెప్తే స్టోరీనే స్పాయిల్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్గా మూవీలోకే వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే ఒక పెద్ద పెద్ద మంచు పర్వతాలని చూపిస్తారు. అలా చూపించేటప్పుడే బ్యాక్గ్రౌండ్ లో ఒక వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది. ఆ వాయిస్ ఏం చెప్తుందంటే, మేమే యఘాల్, ఎటువంటి క్రూరమైన మృగాన్నైనా వేటాడే భయంకరమైన వేటగాళ్ళం, కానీ కాలం మాకు కరుణించలేదు. ఒకప్పుడు ఎంతో గొప్పగా బతికిన మా జాతి ఇప్పుడు చాలా దీన స్థితిలో ఉన్నామని చెప్పి వాళ్ళ పాదం చెప్తా ఉంటారు. ఇంకా ఉన్న జంతువులన్నింటినీ చంపుకుంటా పోతుంటే అవి తగ్గిపోకుండా ఉంటాయా, వీళ్ళ ఆకలితో చచ్చిపోకుండా ఉంటారా? వీళ్ళ తెగలో ఒక ఓల్డ్ లేడీ ఉంటుందన్నమాట. ఆమెకు స్పిరిట్స్ తో కమ్యూనికేట్ చేసేంత పవర్ ఉంటుంది. ఎప్పటి నుంచి అయితే ఆ తెగ వాళ్ళు ఆకలికి అలమటిస్తున్నారో అప్పటి నుంచే స్పిరిట్స్ తో కమ్యూనికేట్ చేసేందుకు ట్రై చేస్తుంది. బట్ సిగ్నల్ దొరకలేదంట. ఎట్లో అంబానీ కొడుకు పెళ్లి జరుగుతుంది కదా, దాని సందర్భంగా ఆఫర్ లో ఒక టవర్ అయితే అంటాడు. టక్కని కనెక్ట్ అయిన వెంటనే వాళ్ళు రిప్లైగా ఒక అమ్మాయిని పంపింటారు. ఆ అమ్మాయి కళ్ళు బ్లూ కలర్ లో ఉంటుంది. ఆ చిన్న పాప మనోళ్ళకు దగ్గరలో ఉన్న మౌంటైన్స్ దగ్గర ఒక లేడీ చనిపోయింటే ఆ లేడీ పక్కన కూర్చొని ఏడుస్తుంటే మనోళ్ళే కాపాడి తీసుకొచ్చింటారు. ఆ పాపను అవ్వ పట్టుకొని భవిష్యత్తుని చూస్తుంటే ఎవరో గుర్రాల పైన వచ్చినట్టు, ఎవడో బాణం వేసినట్టు అని చెప్పి ఏదేదో కనిపించేసరికి ఎగిరి పడుతుంది. ఆ అమ్మాయి కారణ జన్మురాలు. ఎప్పుడైతే మనం చలికాలం ముందు చివరిగా ఒక పెద్ద వేటను ముగిస్తామో అప్పుడే తన తెగను అంతం చేసిన వాళ్ళు ఈ తెగ కూడా వచ్చి దీన్ని కూడా అంతం చేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఒక యోధుడు మన కోసం నిలిచి వాళ్ళ ప్రయత్నాలను వ్యర్థం చేసి వాళ్ళను ఓడించి మనల్ని గెలిపించి ఆ అమ్మాయికి భర్తగా మారుతాడు అంటుంది. అవ్వ ఫ్యూచర్ ని సూపర్ గా ప్రిడిక్ట్ చేసింది. బట్ టైమ్ ప్లేస్ ఎప్పుడు చెప్పి చెప్పలేదే. కానీ అంతవరకు వెయిట్ చేయలేని మన హీరో వాళ్ళ నాన్న తన ఫ్రెండ్ అయిన టిక్ టిక్ ని చూసి, మిత్రమా, పెద్దావిడ ఎప్పుడు సరైన విషయాన్నే చెప్తుంది, కానీ మనం అంతవరకు వెయిట్ చేయలేం, నేనే ఏదోటి చేయలా. కానీ ఒక విషయం, నేను వెళ్ళిన తర్వాత నేను ఎందుకు వెళ్ళానని చెప్పి ఎవ్వరికి తెలియకూడదు, ముఖ్యంగా నా కొడుక్కి చెప్పి వాని చేతిలో ఉన్న మంత్రదండం అనుకుంటా, దాన్ని స్పియర్ అందాం. ఆ స్పియర్ ని వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. మన హీరో వాళ్ళనే ఎందుకు వెళ్ళినాడంటే వాయనే ఈ తెగ మొత్తానికి నాయకుడు కాబట్టి. కాలక్రమేణా మన హీరో కొంచెం పెద్దోడైంటాడు. వాడి పేరే డిలే. కానీ మనోడుగా తెగలో ఉన్నటువంటి బ్లాక్ మార్క్ ఏంటంటే వాళ్ళ నాన్న తెగ నుంచి వెళ్ళిపోయింటాడు కదా. సో వాళ్ళ నాన్న అందరూ స్వార్థపరుడు, పిరిగోడు, ద్రోహి అది ఇది అని చెప్పి అసహించుకుంటే ఆ ఎఫెక్ట్ అనేది మన హీరో మీద కూడా పడుతుంది. పిల్లలు ఎవరో మన హీరోతో ఆడుకునేకి రారనమాట. అందరూ మన హీరో వాళ్ళ నాన్న చేసిందే గుచ్చి గుచ్చి చూపిస్తుంటారు. మనోడు ఇక నుంచి ఒంటరిగానే ఉండిపోదామని చెప్పి డిసైడ్ చేసుకుంటాడు. అప్పుడే ఆ అమ్మాయి వచ్చి పలకదీస్తుంది. ఆ అమ్మాయి పేరు ఎవలెట్. నిజం చెప్పాలంటే తనకు కూడా ఫ్రెండ్స్ అని చెప్పి ఎవరు లేదనమాట. సో మనోళ్ళిద్దరు కొంచెం క్లోజ్ గా ఉన్నట్టు చూపిస్తారు. మన హీరోకి నాకు తెలిసి ఒక 14-15 ఏజ్ ఉంటుంది అంతే ఏమో. వాడొక నక్షత్రాన్ని ఎవలెట్ కి చూపించి, చూడు ఎవలెట్, ఆ నక్షత్రం ఎప్పుడు అక్కడే ఉంటుంది, సేమ్ నువ్వు కూడా ఆ నక్షత్రం లాగే ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటావు అని చెప్పి పులిహోర కలుపుతాడు గాయస్. అక్కడ సీన్ కట్ చేసి కొన్ని ఏళ్ల తర్వాత చూపిస్తారు. ఇక్కడ ఉంది కదా, తనే మన హీరోయిన్ ఎవలెట్, అలాగే వీడే మన హీరో డిలే. అవ్వ చెప్పినట్టు ఒక యోధుడు వచ్చి చెడ్డోళ్ళని ఎదిరించి మనోళ్ళని గెలిపించి ఎవలెట్ని పెళ్లి చేసుకుంటాడు కదా. వాడేమీ గాల్లో నుంచి దిగిరాడు కదా, ఇదే తెగ నుంచే యోధుడు అవుతాడు. యోధుడో వీరుడో అదెవడో ఈ రోజు తెలిసిపోతుంది అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు. ఏంటంటే అవ్వ చెప్పినటువంటి చివరి వేట ఈ రోజే అనమాట. ఈ వేటలో ఎవరైతే మ్యామోత్ ని అంటే భయంకరమైన అడవి ఏనుగుని చంపుతారో వాళ్ళే యోధుడుగా పరిగణిస్తారు. అలాగే ఈ తెగకు లీడర్ గాను ప్రమోట్ అవుతారు. ప్లస్ మన హీరోయిన్ అని ఎవలెట్ ని కూడా పెళ్లి చేసుకుంటారు. మనోళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచే లవ్ చేసుకుంటున్నారు కాబట్టి మన హీరోనే గెలవల్లా. కానీ టిక్ టిక్ కొడుకు కరెన్ ఉన్నాడు. వాడు మన హీరో కన్నా స్కిల్డ్ అండ్ టాలెంటెడ్ అనమాట. అదే కాకుండా చాలా మంది కరెనే గెలుస్తాడని చెప్పి హోప్స్ పెట్టుకున్నారు. అప్పుడే ఎవలెట్ మన హీరో దగ్గరకు వచ్చి, చూడు డిలే, చాలా మంది కరెనే గెలుస్తాడని చెప్పి చెప్తున్నారు. వాడు గెలిచినంత మాత్రాన వాడిని నేను పెళ్లి చేసుకోను. సో ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా పారిపోయి మనం పెళ్లి చేసుకొని మనం సంతోషంగా ఉందామంటుంది. ఏంది, మా నాయనలా పారిపోదామంటానవా? సచ్చినా జరగదు. కావాలంటే నేను ఒక మొగాడిలా పెళ్లి చేసుకుంటా అంటాడు. డైలాగ్లని బాగానే చెప్తాడు, చెయ్యకపోతేనే చిరిగేది. అదే టైంకి వీళ్ళు అనుకున్నట్టుగానే ఏనుగుల గుంపు కూడా వస్తుంది. దాంట్లో జస్ట్ ఒక్కదాన్ని చంపితే చాలు వాడే లీడర్ అవుతాడు. అలాగే ఈ స్పియర్ని గెలుచుకున్నాడు అవుతాడు. ఇంకా వీళ్ళందరూ వేటాడికి రెడీగా ఉంటే ఫస్ట్ టిక్ టిక్కే ముందరికి వెళ్ళి ఆ గ్రూప్ మొత్తాన్ని కంట్రోల్ చేసేందుకో లేకుంటే లీడ్ చేసేందుకో ఒక ఏనుగు ఉంటుంది కదా, దాన్ని కనిపెట్టి భయపెట్టించేసరికి అది భయంతో పరిగెత్తంటే దాని వెనకాలే మిగతావన్నీ పరిగెత్తుంది. మన హీరో కొంచెం ఆత్రపడి వాటి మధ్యలో వెళ్ళిపోవడంతో జస్ట్ మిస్లో బతికిపోతాడు, లేకుంటే పచ్చడైపోయేవాడు.
వాటన్నిటిని భయపెట్టించి ఒక చిన్న దారిలో వెళ్ళేలా చేస్తారు. అవన్నీ వెళ్ళిన తర్వాత లాస్ట్ కి ఒకే ఒకటి మాత్రమే వెళ్తాంటుంది. కరెక్ట్ టైం చూసి ఒక పెద్ద వలేసి పట్టేసినామేమో అనుకుంటారు, కానీ అది ఉన్న సైజ్ కి ఈజీగా తెంచుకొని వెళ్ళిపోతుంది. అయినా కూడా వాళ్ళందరూ ఆ వలను పట్టి ఏనుగుని ఆపేద్దాం అనుకుంటే ఏమన్నా న్యాయమా? అదున్న వెయిట్ ఎంత, వీళ్ళున్న వెయిట్ ఎంత? అసలు దానికి మనోళ్ళు పట్టుకున్నట్టు స్పర్శే లేదు, దూసుకెళ్తా ఉంటుంది. అందుకే చాలా మంది వదిలేస్తారు, ఈవెన్ టిక్ టిక్ కూడా వదిలేస్తాడు. కానీ మన హీరో మాత్రం పట్టు వదలనంటున్నాడు. ఎందుకంటే వాడి చెయ్యి ఇరుక్కుపోయింది గైస్. ఎక్కడి నుంచి వాడు వదిలేది? లాస్ట్ కి కొంత దూరం వెళ్ళిన తర్వాత అదే వాళ్ళని వదిలేస్తుంది. మన హీరో కూడా టకటకని లేసి ఒక స్పీర్ ఎత్తి బలంగా వేస్తాడు. బట్ 0 డ్యామేజ్ తో మళ్ళీ వీని మీదకే వస్తుంది. ఓకే, ప్లాన్ బి అని చెప్పి ఇంకో స్పీర్ ఎత్తి విసురుదాం అనుకుంటాడు. బట్ విసిరే కూడా వీలు లేకుండా కిందే ఇరుక్కుపోయి ఉంటుంది. అయిపోయారా నా పని అని చెప్పి వాడు భయంతో పరిగెత్తేస్తే దానికే తెలియకుండా ఆ స్పియర్ దాన్ని గుచ్చుకునేదే కాక కింద పడేటప్పుడు ఆ స్పియర్ ఫుల్గా దిగేసి ఆ మ్యామోత్ అక్కడే చనిపోతుంది. రే డిలే మీద ఏనుగు పడిపోయిందిరా, వాడు ఉన్నాడా లేదా చూడండి అంటే మన హీరో బతికే ఉన్నాడు. అక్కడున్న వాళ్ళంతా ఏమనుకుంటారంటే మన హీరోనే దాన్ని వేటాడి చంపేసినాడేమో అనుకుంటారు. కానీ మనకే తెలుసు అది యాక్సిడెంటల్ గా దాన్నే అది గుచ్చుకొని చనిపోయింది. ఎట్లో మంచి పేరు వచ్చేసింది కాబట్టి మన హీరో కూడా నోరిప్పడనమాట. ఈవెన్ కరెన్ కూడా వచ్చి మన హీరోని మెచ్చుకుంటాడు. బట్ టిక్ టిక్ ముఖం చూడండా, ఆయన ముఖంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. ఎందుకంటే ఆయన దూరం నుంచే చూసినాడు. మన హీరో అక్కడ ఏం చేయలేదు, ఆ మ్యామోతే యాక్సిడెంటల్ గా చనిపోయింది అని తెలుసు. అయినా కూడా ఆయన ఏం చెప్పకుండా మన హీరోకి ఆ స్పియర్ నిచ్చి మన హీరోని లీడర్ గా ప్రమోట్ చేసి అలాగే మన హీరోయిన్ కూడా మన హీరోకి అంటకట్టేస్తారు. ఈ సాహసం నుంచి మన హీరో పిరిగొడి కొడుకు కాదు, వాడు కూడా ఒక ధైర్యవంతుడు అని చెప్పి చిన్నప్పటి నుంచి ఉన్న బ్లాక్ మార్క్ మన హీరోకి తొలగిపోతుంది. కానీ మన హీరోకి ఏ సాటిస్ఫాక్షన్ లేదనమాట. వాడు చంపింటేనే కదా వాడికి ఆ తృప్తి ఉండేది. సో ఇలాంటి ఫేక్ విక్టరీ అవసరం లేదని చెప్పి ఆ స్పియర్ని ఎత్తుకువెళ్ళి టిక్ టిక్కే ఇచ్చేస్తాడు. దానికి నెక్స్ట్ డేనే అవ్వ కొన్నేళ్ల క్రితం ఒక ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసి ఉంటుంది కదా. ఎవలట్ వాళ్ళ వంశాన్ని తెగను నాశనం చేసిన వాళ్ళే ఈ తెగ కూడా వచ్చి దీన్ని కూడా నాశనం చేసేందుకు ట్రై చేశారు. సేమ్ అవ్వ చెప్పినట్టుగానే వాళ్ళు ఎవరో గుర్రాల పైన వచ్చి మనోళ్ళ తెగ పైన అటాక్ చేశారు. మనోళ్ళు తిరిగి అటాక్ చేద్దాం అనుకుంటే మనోళ్ళ ఫైటింగ్ స్కిల్స్ వాళ్ళ ముందర ఏంటికి పనికిరాదన్నమాట. అంత ఈజీగా మనోళ్ళని కొట్టపడేస్తారు. మధ్యలో గుండోడు వచ్చి ఒక చిన్న పిల్లోడి వాళ్ళ అమ్మను వాడి కళ్ళ ముందరే చంపేసి వెళ్ళిపోతాడు. మనోళ్ళ దగ్గర ఉన్న మీట్ గూడ్స్ అన్నిటిని ఎత్తుకునేదే కాక మనోళ్ళని బందీల్లా కట్టేసి బానిసల్లా లాక్కెళ్తాంటే మన హీరో పరిగెత్త వస్తాడు. కానీ టిక్ టిక్ టక్కన ఆపేసి, చూడు డిలే, ఇలాంటి టైంలో వెళ్తే ఖచ్చితంగా నువ్వు కూడా ఎరుక్కునేసావు, ఓపిక పట్టు, మనమందరం ప్లాన్ చేసి మనోళ్ళని కాపాడుదాం అంటాడు. వెళ్లే వాళ్ళు మన హీరోయిన్ కూడా లాక్కెళ్లేదే కాక మనోళ్ళ గుడిసెల్ని కూడా తగలెట్టేసే వెళ్తారు. పాపం మన హీరో ఎవలెట్ని లాక్కెళ్తాంటే నిస్సహాయ స్థితిలో చూసా ఉంటాడు. వీళ్ళంతా ట్రైబల్ పీపుల్ కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది చాలా అంటే చాలా తక్కువ అనమాట. ఎగ్జాంపుల్కి 40% నిజమైన కథలుంటే మిగతా 60% మొత్తం కట్టు కథలే ఉంటుంది. ఇప్పుడు కూడా గుర్రాల పని వచ్చిన వాళ్ళు మనుషులే కాదంట, వాళ్ళందరూ రాక్షసులతో సమానమంట. వాళ్ళకి ఎగిరే పవర్స్ ఉందంట, గాల్లో తేలే పవర్స్ ఉందంట, ఆ పవర్స్ ఉంది ఈ పవర్స్ ఉందని చెప్పి వీళ్ళే ఓ కట్టు కథలు లేపుతంటారు. అట్లయితే వాళ్ళకి ఎక్కడైనా రెక్కలు చూడలే కదరా అని చెప్పి మన హీరోనే కొంచెం పాజిటివ్గా మాట్లాడతాడు. చూడండిరా, మీరేమో వస్తారు చేస్తారని కాదు చెప్తాండేది, నేను వెళ్తానా ఎదిరిస్తానా, మీరు వస్తారన్నా రాకపోతే పోండి అని చెప్పి మన హీరో ఒంటరిగా బయలుదేరిగా రెడీ అయిపోతాడు. అందుకని ఇలాంటి టైంలో ఉన్న మగవాళ్ళందరూ రాలేరు కాబట్టి జస్ట్ మన హీరోకి తోడుగా టిక్ టిక్ అలాగే ఆయన కొడుకైన కారెన్ వీళ్ళిద్దరూ మాత్రమే వస్తారు. ఇంకా మనోళ్ళు ప్రయాణాన్ని స్టార్ట్ చేసింటే మనోళ్ళకి తెలియకుండానే ఒక చిన్న పిల్లోడు మనోళ్ళ వెనకాలే ఫాలో చేస్తా వస్తుంటాడు. ఒక స్టేజ్కి వాడు ఎక్స్పోజ్ అయిపోతాడు. ఏ తమ్ముడు వెనక్కి వెళ్ళిపోమ్మా, ఇది చాలా రిస్కీ అని చెప్తే, లేదు వాళ్ళు మా అమ్మని చంపేసినారు, నేను మీతో వస్తానని చెప్పి మొండి పట్టు పట్టి మనోళ్ళతో కలిసిపోతాడు. ఎవలెట్కి మనోళ్ళు ఖచ్చితంగా ఫాలో చేసుకుని వస్తారని చెప్పి తెలుసు. అందుకనే వెళ్లేదారంతా తన దగ్గర ఉన్న గవ్వల్ని గుర్తుగా వేస్తా వస్తుంది. ఇన్ఫాక్ట్ మనోళ్ళు దాన్ని చూసే ఫాలో చేసుకుంటా వస్తుంటారు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత భయంకరమైన మంచు తుఫాను కురిచేసరికి మనోళ్ళే గజగజ వణుకుతాంటే సేమ్ అదే ఫీల్నే ఇక్కడున్న అవ్వ కూడా ఫీల్ అవుతా ఉంటుంది. దానికి నెక్స్ట్ డేనే మనోళ్ళు వెళ్తాంటే లాస్ట్ నైట్ ఎక్కువ మంచు కురిసింది కాబట్టి వాళ్ళు వేసుకెళ్లిన అడుగు జాడలు అనేది మొత్తం కవర్ అయిపోయింటుంది. ఇప్పటి నుంచి మన హీరోని ఏ పక్క తీసుకెళ్లినారు తెలియక ఒక ఫ్లూక్ లోనే వెళ్తుంటారు. అట్లే ఈ పక్క మన హీరోని చూపిస్తే మన హీరోయిన్ ఎక్కడైతే పుట్టి పెరిగిందో ఆ ప్రదేశాన్నే చూపిస్తారు. ఈ ప్లేస్ లోనే మన హీరోయిన్ వాళ్ళ తెగ నివసించే వాళ్ళు. సేమ్ ఇలాంటి వాళ్ళే గుర్రాల పైన వచ్చి మన హీరోయిన్ వాళ్ళ తెగనే అంతం చేసేస్తుంటారు. నాకు తెలిసి మన హీరోయినే వాళ్ళ తెగ నుండి చివరి వారసురాలు అనుకుంటా.
అక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మనోళ్ళు లేసి వెళ్తాంటే మన హీరోయిన్ మామూలుగా వదిలేటట్టుగానే ఒక గవ్వ వదిలేసి వెళ్తుంది. బట్ ఆ విషయాన్ని ఆ గుండోడు చూసేస్తాడు. లీడర్ తను ఎవరుగా దారి చూపిస్తానని చెప్పేసరికి వాడు కూడా మన హీరోయిన్ చేతిలో ఉన్న గవ్వల్ని చూసేస్తాడు. ఇంకా వదులు వదులు అని చెప్పి చేయి పైన కొరడతో కొట్టేసరికి లాస్ట్ లోనే మన హీరోయిన్ వదులుతుంది. ఆ రక్తపు గవ్వలే మన హీరోకి దొరికేది. అప్పుడే మన హీరోకే అర్థమవుతుంది, ఓకే మనం వచ్చిన దారి సరైనదే, బట్ ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో అని ఆలోచిస్తా అంటే అప్పుడే దూరంలో ఉన్న అడవిలో పక్షులన్నీ ఎగిరేసరికి ఆ పక్కే వెళ్తున్నారు అని చెప్పి మనోళ్ళు కూడా వెళ్తారు. అట్లే ఈ పక్క చూపిస్తే వీళ్ళందరూ వెళ్తున్నారు కదా, అట్లా వెళ్తా ఉంటే వీళ్ళలో ఒక సైనికుడిని అదేదో వచ్చి టక్కన లాకెళ్ళిపోతుంది. వాళ్ళు భయపడిపోయి ఫాస్ట్ గా మూవ్ అయ్యి ఒక సేఫ్ అయిన ప్లేస్ లో అందరినీ కట్టేస్తారు. వీళ్ళంతా అడవిలోనే ఉన్నారు కదా, సో ఎక్కడ ఏ మూమెంట్ వచ్చినా అందరికీ తెలిసిపోతుంది. అలాంటప్పుడు మనోళ్ళు వీళ్ళని ఈజీగానే కనిపెట్టేస్తారు. టిక్ టిక్ ఈ రోజునైతే మనోళ్ళందరినీ కాపాడేద్దామంటే వద్దు డీలే, ఇక్కడ ఏదో ప్రమాదం ఉన్నట్టుంది, అందుకే వాళ్ళలో చాలా మంది మేల్కొనే ఉన్నారు. సో ఇలాంటి టైంలో ఇలాంటి ప్లేస్ లో అస్సలు వద్దని చెప్పి వాడిని వెళ్ళి పనుకునేస్తాడు. నెక్స్ట్ డే ఎక్కడో అవుతుంది. ఆ గుండోడు అందరికన్నా కొంచెం ఎర్లీగా లేచినట్టున్నాడు. లేచి లేవగానే మన హీరోయిన్ దగ్గర కొంచెం తప్పుగా ప్రవర్తిస్తుంటే గుండు పైన ఒక్కటేసి మన హీరోయిన్ని కాపాడేస్తాడు. అదే టైంకి గుర్రాలన్నీ అరిచేసరికి ఉన్న వాళ్ళందరూ లేస్తారు. ఈ లీడర్ గాడు ఏమో వెతుక్కొని వస్తాంటే కింద గుండోడు పనుకునేసరికి లేరా గుండు అని చెప్పి ఒక్కడితని లేపుతాడు. ఏదో సౌండ్ వస్తుందని చెప్పి వాళ్ళందరూ ఆ పక్క వెళ్ళింటే ఆ గ్యాప్ లో మన హీరో లోపల దూరేసి ఉన్న ఒక కాపలాదారుని కొట్టేసి కొందని మాత్రం కాపాడతాడు. మిగతా వాళ్ళని కూడా కాపాడదామనే టైంకి టక్కని వీళ్ళు మళ్ళీ వచ్చేసరికి ఫ్రీ అయిన వాళ్ళు మాత్రం పరిగెత్తేస్తారు. అయినా కూడా ఆ గుండోడు ఇద్దరు ముగ్గురిని పట్టేస్తాడు. దాంట్లో కారని కూడా ఒకడు. ఒక స్టేజ్ కి వాళ్ళందరూ కలిసి మనోళ్ళందరినీ చుట్టుముట్టేస్తారు. అదే టైంకి అదేదో డైనోసార్ లాంటి క్రియేచర్స్ వచ్చి వాళ్ళనే వేటాడేసరికి గ్యాప్ దొరికిందని చెప్పి మనోళ్ళందరూ తప్పించుకునేస్తారు. బట్ టిక్ టిక్ మాత్రం తెలియక డైనోసార్స్ దగ్గర ఇరుక్కునేస్తాడు. అయినా కూడా ఓ 2-3 డైనోసార్స్ మనోళ్ళనే వెంబడిస్తా వచ్చేసరికి ఫస్ట్ మనోళ్ళు ఇద్దరిని భద్రపరిచేసి దాని తర్వాత వాటిని డిస్ట్రాక్ట్ చేసి మనోళ్ళకు దూరంగా పిలిచికెళ్ళిపోతాడు. ఫస్ట్ ఒకదాన్ని రాయితో కొట్టే పనుగా పెట్టేస్తాడు. అయినా కూడా రెండోది పరిగెత్తా వస్తుంటే కొన్ని బ్యాంబూస్ మధ్య ఇరుక్కునేస్తాడు. అది వాడిని బయటికి రప్పించేందుకు ఉన్న బ్యాంబూస్ అన్నిటిని కురికి వదులుతుంటే దాంట్లో ఒకటి షార్ప్ గా కనిపించేసరికి మన హీరో దాన్ని ఎత్తి గుచ్చే చంపేస్తాడు. దాని తర్వాత ఎవలెట్ కోసం పరిగెత్తా వెళ్తాంటే ఈ పక్క ఎవలెట్ ని ఆ పిల్లోని ఇద్దరిని కలిపి పట్టేస్తారు. ఈ లీడర్ గానికి మన హీరోయిన్ పైన ఏమో మోజు ఉన్నట్టుంది గాయస్, అందుకే మన హీరోయిన్ తప్పించుకుంటే మాత్రం తట్టుకోలేకపోతున్నాడు. మనోళ్ళు వచ్చినందుకు ఎవరిని కాపాడపోగా ఉన్న కరెన్ని అలాగే ఆ చిన్న పిల్లోని ఇద్దరిని కోల్పోయింటారు. కనీసం టిక్ టిక్ కన్నా ఎక్కడున్నాడని చెప్పి వెతుక్కుంటా వెళ్తే టిక్ టిక్ ని ఆ క్రియేచర్స్ అటాక్ చేసినట్టున్నాయి. సో అన్కాన్షియస్ అయి పడిపోయింటాడు. కరెంట్ డిలేకే మైండ్ అది కదా అంటే ఇలాంటి టైంలో అది అంత అవసరమని అడిగితే రే వాడు మనల్ని కాపాడేకి వచ్చినాడు అంటే వాడు సింపుల్ గా చేయి చూపించి దీన్ని మీ భాషలో కాపాడేదంటారు అని చెప్పేసరికి తనే గమ్మున వెళ్ళిపోతుంది. ఈ పక్క డిలేని చూపిస్తే మనోడు వాళ్ళని ఫాలో చేస్తూ అట్ ది సేమ్ టైం మన టిక్ టిక్ ని కూడా లాక్కొస్తుంటాడు. మధ్యలో వాడికి తెలిసిన ట్రీట్మెంట్ చేసి వాడిని హీల్ చేస్తుంటాడు. ఆ రోజు రాత్రి ఫుడ్ కోసం హంటింగ్ అని చెప్పి పరిగెత్తా వెళ్తాంటే ధమాల్ని ఒక పెద్ద గొయ్యిలో పడిపోతాడు. వాడు పడిన వెంటనే అన్కాన్షియస్ అయిపోతాడు. ఒక మిడ్ నైట్ ఆ టైంలో భయంకరమైన వర్షం కురిసేసరికి అప్పుడే వాడే లేస్తాడు. పక్కన చూస్తే ఒక పెద్ద పులి ఉంటుంది, బట్ ఇరుక్కునేసి ఉంటుంది. వాడు అక్కడి నుంచి తప్పించుకునేద్దాం అనుకుంటే జోరుగా వర్షం పడుతుంది కాబట్టి చేతికి గ్రిప్ దొరక జారిపోతా ఉంటుంది. దీన్ని చూసే ఏమో ఇది తప్పించుకునేకి తనకలాడుతూ ఉంటుంది. బట్ వర్షం ఎక్కువ పడుతుంది కాబట్టి ఆ వాటర్ అనేది ఈ గొయ్యిలోకి వచ్చి గొయ్యి నిండిపోతా వస్తుంటుంది. అట్లే ఇంకాస నిండింది అనుకోండా ఆ పులి ఊపిరాడిగే చనిపోతుంది. బట్ అంతలోపే అది తప్పించుకునిందే అనుకోండా ఖచ్చితంగా వీని చంపేస్తుంది. అందుకు భయపడి వీడు దాన్ని చంపేద్దామని చెప్పి చూస్తుంటాడు. బట్ మనస్సాక్షిని చెప్పి ఒకటి ఉంది కదా, అది వాడిని చంపనివ్వదన్నమాట. సో దాని దగ్గరకు వచ్చి చూడు నిన్నే కాపాడతా, బట్ రుణం తీర్చుకుంటా అనే పేరుతో నన్ను చంపేయకూడదు ఓకేనా అని చెప్పి డీల్ వేసుకుంటున్నాడు. దానికి అర్థమైందో లేదో తెలియదు కానీ వీడు మాత్రం కాపాడేస్తాడు. కాపాడిన వెంటనే గుర్రని చెప్పి వీడి మీదకే వస్తుంది. చంపేస్తుందేమో అనుకుంటే టక్కన పైకి వెళ్ళిపోతుంది. అది తప్పించుకున్నందువల్ల వాడికి కూడా దారి కనిపించి తప్పించుకుని వెళ్ళిపోతాడు. పరిగెత్తా టిక్ టిక్ కోసం వస్తే టిక్ టిక్ కి పూర్తిగా నయమైపోయింటుంది. కానీ దూరంలో ఏమో పొగలొస్తా ఉంటుంది. మనోళ్ళను బందీలుగా తీసుకెళ్లిన వాళ్ళే ఈ గ్రామం నుంచి కూడా వెళ్ళినట్టున్నారు. ఎట్లా వచ్చేసినాం కదా అని చెప్పి వాళ్ళ పని చూపించినట్టున్నారు. ఇద్దరు ముగ్గురిని పట్టుకెళ్ళిపోయినట్టున్నారు. ఏమైందో తెలుసుకుందామని చెప్పి మనోళ్ళు వెళ్తే ఎంట్రన్సే పచ్చని గడ్డితో ఒక నాగలి ఉంటుంది. దాన్నేమో విచిత్రంగా చూస్తుంటారు. నాకు తెలిసి వీళ్ళ బతుక్కి వ్యవసాయం అంటే ఏంటో కూడా తెలియదు అనుకుంటా. మోస్ట్లీ వీళ్ళ లైఫ్ లో చూసుకున్నట్లయితే వేటాడడం తినడం ఇదే గాని వ్యవసాయం చేద్దామే పంటలు పండిద్దామే ఈ కాన్సెప్టే వాళ్ళకి తెలియదు అనమాట. బీకామ్ లో ఫిజిక్స్ ఎట్లో వీళ్ళకి అట్లా. అక్కడేమో కాస్త ఫుడ్ కనిపించేసరికి పరిగెత్తా వెళ్ళి మనోళ్ళు తింటాంటే ఆ ప్లేస్ లో ఉన్న తెగ వాళ్ళందరూ మనోళ్ళని చుట్టుముట్టేస్తారు. రే మీకైనా రౌండప్ చేయొచ్చు నాకు కూడా వచ్చునని చెప్పి మన హీరో కాపాడిన పులి వీళ్ళందరినీ కలిపి రౌండప్ చేస్తుంది. పులిని చూసిన వెంటనే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంటారు. మన హీరో మాత్రమే ధైర్యంగా ముందరుంటాడు. ఇంకా వానికి ఆ పులి తెలుసు అని చెప్పి బిల్డప్ కొట్టద్దేమే.
చూడు పులి బ్రో, నీది ప్రాణాలు నాది కాపాడింది, నాది ప్రాణాలు నీది కాపాడాలి అని చెప్పిన వెంటనే అది వాళ్ళ దగ్గరకు వచ్చి గుర్రు అనేసి పరిగెత్తేస్తుంది. వాళ్ళ రియాక్షన్ చూడాలా. సరే రండి స్వీటు హాటు తినకుండా మాట్లాడదామని చెప్పి మనోళ్ళ లాంగ్వేజ్లోనే మాట్లాడతాడు. అమ్మయ్య, చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా కడుపు నిండగా తినచ్చు అనుకుంటే రే కొంచెం న్యాయం ఉండొద్దారా. స్వీట్ హాట్ అంటే హాట్ అన్నంత మాత్రాన పచ్చిమిరకాయలే తూర్చల్లా. మనోడే కష్టపడి తింటాంటే బొంగులు రివ్యూవరే అడుగుతున్నారు ఎట్లుంది వాళ్ళ ఫుడ్ అంట. మనోడు పాపం గొంతు రాసకపోయిన స్థితిలో బాగుంది పర్లేదంటే దాన్ని సంబరం చేసుకుంటారు. సరే బ్రో, మీకు మా లాంగ్వేజ్ ఎలా వచ్చింది అడిగితే సేమ్ మన హీరో ఫేస్ ఉన్న ఒకడు ఈ ప్లేస్కి వచ్చి వీళ్ళకి ఆ లాంగ్వేజ్ నేర్పించినాడంట. ఆ వ్యక్తి మరెవరో కాదనమాట, మన హీరో వాళ్ళనే ఈ ప్లేస్కి వచ్చి వెళ్ళింటాడు. సరే బ్రో, మా డాడీ నా పేరు పైన ఏమైనా ఆస్తులు మా డాడీ ఎక్కడున్నాడో తెలుసా అని అడిగితే వాళ్ళ నాన్న కూడా ఈ ప్లేస్ లో ఉండేవాడంట. బట్ ఎవరైతే మన హీరో వాళ్ళ తెగను లాక్కెళ్ళిపోయినారో వాళ్ళే మన హీరో వాళ్ళ నాన్నను కూడా ఎప్పుడో లాక్కెళ్ళిపోయినారంట. ఓయమ్మో, మనోళ్ళ దగ్గర కేజీ లెక్కలో కట్టుకథలు ఉంటే వీళ్ళ దగ్గర టన్నుల లెక్కలో ఉంటుంది. ఆ గుర్రాల పైన వచ్చిన వాళ్ళందరూ రాక్షసులంట. వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎగురుకుంటా కొండల పైన ఉన్న దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారంట. అప్పుడే అక్కడ ఉన్న పెద్ద ఆయన తంతా నీ అయ్యా ఎగిరి తంతా అంటాడు. బ్రో ఏంది బ్రో, వాయనేమో తంతా అంటున్నాడు, మా అయ్యనేమో ఎగిరి తంతా అంటాడు, ఏంది బ్రో అంటే, బ్రో అది కాదు బ్రో ఆయన చెప్పింది. వాయనేం చెప్పినాడంటే నువ్వే మా అందరినీ లీడ్ చేస్తావంట, నువ్వు లోక కళ్యాణం కోసం కష్టపడతావంట, సో నువ్వు ఏం చెప్పినా మేము దానికి కట్టుబడల్లా అంటాడు. ఆహా ఆహా, ఏం మర్యాద ఎందుకట్టా అని అడిగితే దూరంలో ఒక చిన్న బొమ్మ ఉంటుంది. దాంట్లో ఒకడు పులితో మాట్లాడినట్టు ఉంటుంది. అది ఆ పక్క నుంచి చూసినా కూడా నాకు పులిలాగైతే లేదు. ఓకే, విషయానికి వస్తే ఏ మానవుడైతే పులితో మాట్లాడతాడో వాడు ఏం చెప్పినా కూడా ఈ తెగ వాళ్ళు ఖచ్చితంగా వినాలన్నమాట. ఆ లెక్కను చూస్తే మనోడు మార్నింగే కదా పులికి హాయ్ చెప్పింటాడు. సో వీడే ఆ పాలకుడు దేవుడు అది ఇది అని చెప్పి మనోడికి ఓ బిల్డప్ ఇస్తుంటారు. మనోడికి ఒకటే ఆలోచన, అతిథిగా వచ్చినప్పుడే పచ్చిమిరకాయలు పెట్టినారు, రేపు కనీసం అన్నం పెడతారా లేదా అని. అప్పుడే టిక్ టిక్ మన హీరో వాళ్ళ నాన్న గురించి గొప్పగా చెప్తాడు. వాళ్ళ నాన్న పిరిగోళ్ళలాగా తెగనొదిలేసి పారిపోలేదంట, ఒక గొప్ప కారణం కోసం వెళ్ళినాడంట. అదేదో విషయాన్ని చెప్పి సావచ్చు కదరా జనాలు కూడా, చిన్నప్పటి నుంచి నాకు ఆ బాధ తప్పారు కదరా అంటే, లేదు డిలే మీ నాన్నే దాచమన్నాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న తెగ మొత్తానికి నాయకుడు కాబట్టి వాళ్ళ నాన్న ఏం చేసినా కరెక్ట్ అని చెప్పి అందరూ నమ్ముతారు. అలాంటప్పుడు ఆయన జనాల కోసం జనాల మంచి కోసం వెళ్తానని తెలిస్తే ఖచ్చితంగా జనాలు వద్దన్నా కూడా వచ్చేస్తారు. అలాంటప్పుడు మనం వలస పక్షుల్లాగా వలస వెళ్తానే ఉండాలి కానీ ఎటువంటి పర్మనెంట్ ప్లేస్ అనేది కొన్ని ఏళ్ల దాకా దొరకదు. అందుకు భయపడే మన హీరో వాళ్ళ నాన్న కావాలనే ఒంటరిగా వెళ్ళింటాడు. చూడు డిలే, కొందరు మనుషులు ఒక చిన్న గిర్రేసుకుని వాడు కుటుంబం మాత్రం ఉంటే చాలు అనుకుంటారు. అదే ఇంకొందరేమో కొంచెం పెద్ద గిర్రేసుకుని దాంట్లో వాడి ఫ్యామిలీనే కాకుండా వాడి బంధువులను కూడా చేర్చుకుంటాడు. బట్ కోటిలో ఒకే ఒకడు మాత్రమే దునియా మొత్తం గిర్రేసి వాళ్ళందరూ మా వాళ్ళు మా జనం అని చెప్పి కాపాడుతాడు. అలాంటి గొప్ప వ్యక్తే మీ నాన్న. సో ఎప్పుడు మీ నాన్నను మాత్రం అసహించుకోవద్దు అంటాడు. నెక్స్ట్ డే చూసుకున్నట్లయితే ఆ రాక్షసులంతా పెద్ద పెద్ద పక్షుల మీద ఎగిరి వెళ్లేందుకు వెళ్తున్నారంట. సో ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది అంటాడు. వారు కదా మళ్ళీ తిరిగి వస్తామో లేదో తెలియదు కాబట్టి చివరిసారిగా వాళ్ళ ఫ్యామిలీతో కాసేపు టైం స్పెండ్ చేస్తుంటారు. పాపం వీనికి ఫ్యామిలీ లేదని అడిగితే మనోళ్ళు వచ్చేదానికి ముందే ఇక్కడ రైడ్ జరిగింది కదా, ఆ రైడ్ లో వీణ భార్యని చంపేసి వాడి కొడుకుని ఎత్తుకెళ్ళిపోయినారంట. ఇక్కడ వస్తున్నాడు కదా వీడే ఆయన కొడుకు అనమాట. దాని తర్వాత ముందుకెళ్తాంటే మన హీరోతో కలిసి ఫైట్ చేసేందుకు మిగతా తెగ వాళ్ళు కూడా వచ్చి కలిసిపోతారు. వాళ్ళు గుంపులుగా వచ్చేది చూసిన లీడర్ గాడు ఇంకా ఫాస్ట్ గా మూవ్ అయ్యి ఆ ఎగిరే పక్షుల దగ్గరికి వెళ్ళిపోతారు. ఎగిరే పక్షులు అంటే ఏమైనా ఏరోప్లేన్ లో ఉంటుందేమో అని చెప్పి నేను ఆశ్చర్యంతో చూస్తాంటే బోడి పడవల్ని చూసి వీళ్ళు ఎగిరే పక్షి అంటున్నారు. మనోడు పరిగెత్తా వచ్చి ఎవలెట్ని అరిచేసరికి మిగతా సోల్జర్స్ అందరూ వస్తారు. అంతమంది సోల్జర్స్ ని చూసి కరణే ఆశ్చర్యపోతాడు. రే కూసోండ్రా అని చెప్పి ఆ గుండోడు అందరినీ తొక్కుకుంటా వెళ్తున్నాడు. ఆ గుండోడికి కుళ్ళు గాయస్, వాడికి జుట్టు లేదు కదా, అందుకే జుట్టున్న వాళ్ళ తలపైనే కాలు పెడతాడు. వాళ్ళు రివర్ని ఎందుకు చూస్ చేసుకున్నారంటే అలా వెళ్తే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు కాబట్టి. బట్ మన వాళ్ళ దగ్గర పడవలు లేదు కదా, సో ఎడారి నుంచే వెళ్ళాలన్నమాట. కానీ ఎడారిలో ఉన్న ఇసుక కొండలంత హైట్ ఉంటుంది కాబట్టి ఈజీగా దారి తప్పిపోయేందుకు ఛాన్స్ ఉంది అంటాడు. సరే బ్రో ఏదైనా షార్ట్ కట్ ఉందేమో అడిగి కనుక్కో బ్రో అంటే ఆయన బాగా ఆలోచించి చుక్క నిలకడ మీరు కదలంట దారి దొరుకుతుందిరా మార్తాండా అంటాడు. రే మనుషులేనారా మీరంతా, వాళ్ళందరూ మా వాళ్ళని పట్టుకెళ్ళిపోయినారు, ఎందుకు తీసుకెళ్తున్నారో తెలీదు, దారి చెప్పండి అంటే పొడుపు కత్లారా చెప్తారని చెప్పి మనోడు గమ్మున ఎడారిలోనే వెళ్ళిపోతారు. వాళ్ళే సకునంలో చెప్పినారో తెలియదు కానీ మనోళ్ళు వెళ్తానే ఉన్నారు. తీరా చూస్తేనే తెలుస్తుంది మనోళ్ళు ఎప్పుడో దారి తప్పిపోయినారు అని. ఒకరోజు రాత్రి మనోడు మన హీరోని ఇచ్చిన గవ్వల్ని చూస్తా పైకి చూస్తా అంటే టక్కునేమో తట్టేసరికి పరిగెత్తా
సీత టిక్ టిక్ దగ్గరికి వెళ్ళి టిక్ టిక్ అక్కడున్న చుక్కను చూడు అంటాడు. ఏంటంటే ఆ పెద్ద ఏం చెప్పింటాడు, చుక్క నిలకడ మీరు కదలంట దారి దొరుకుతుంది అని చెప్పింటాడు కదా. అట్లే కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మన హీరో చిన్నప్పుడు ఎవలెట్ని ఇంప్రెస్ చేసేందుకు ఒక చుక్కను చూపించి పులిహోర డైలాగ్ చెప్పింటాడు కదా. యాక్చువల్లీ ఆ నక్షత్రం ఎప్పుడు కదలదనమాట. ఆ నక్షత్రమే ఈ నక్షత్రం. ఆయన చుక్కాని రెఫర్ చేసేది కూడా నక్షత్రాన్నే. మోస్ట్లీ నక్షత్రాలు మార్నింగ్ టైమ్స్ లో అస్సలు కనిపించదు. అదే ఎడారిలో నైట్ టైం చూసుకున్నట్లయితే క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది. దాన్ని ఫాలో చేసుకుని వెళ్తేనే చాలు వాళ్ళ గమ్యాన్ని చేరుకుంటారు. అప్పటి నుంచి మనోళ్ళందరూ నైట్ టైమ్స్ లోనే ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు. లాస్ట్ కి ఆ ప్లేస్ ని కూడా రీచ్ అయిపోతారు. గుడ్లు బాగా అప్పగించి చూస్తేనే తెలుస్తుంది కొండపైన ఉన్నది దేవుళ్ళో దేవతలో దూతలో కాదు, జస్ట్ ఈజిప్షియన్స్ అంతే. వాళ్ళెంతగా తెగించినారంటే బందీలుగా తీసుకొచ్చిన మనుషులందరినీ యూజ్ చేసి పిరమిడ్స్ కడతాన్నారు. అందులోనూ మ్యాన్ పవర్ మాత్రమే కాదు, మ్యామోత్స్ ని కూడా రప్పించి వాటి చేత బరువుల్ని మోపిస్తున్నారు. వాటిలో ఒకటి డీహైడ్రేట్ అయ్యి కింద పడిపోయింటే దాన్ని పట్టుకొని పటా అని చెప్పి కొరడతో కొడతాంటాడు. దానికైనా తిక్క తొబ్బిందనుకో తొక్కి పారేసిపోతా ఉంటుంది. అది అర్థం కాలే వానికి. ఈ ప్లేస్లో పని చేపించే వాళ్ళకన్నా పని చేసే వాళ్ళే ఎక్కువ. అలాంటప్పుడు పని చేసే వాళ్ళందరూ ఒక్కసారిగా తిరుగుబాటు చేస్తే ఖచ్చితంగా గెలిచేస్తారు. బట్ ఎవరు చేయరనమాట. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్న మూఢనమ్మకం ఏంటంటే వాళ్ళందరూ దేవుళ్ళని, వాళ్ళకు చేసే సేవ పుణ్యమని, అది తిరుగుబాటు చేసే పాపం అని చెప్పి బాగా బ్రెయిన్ వాష్ అయిపోయింటారు. అప్పుడే ఆ ప్లేస్కి ఎవరో పల్లెకిలో వచ్చేసరికి అందరూ కింద పడిపోతారు. ఎవరు తలెత్తి చూసేదానికి వీలు లేదనమాట. యాక్చువల్లీ ఆ పల్లెకిలో ఉన్న వాళ్ళే దేవుళ్ళు, దూతులు, వాళ్ళకి ఆ పవర్ ఉంది ఈ పవర్ ఉంది అని చెప్పి జనాలందరూ భయపడి సస్తంటారు. ఒక పండు ముసలి మాట్లాడితే ఎలాంటి వాయిస్ అయితే వస్తుందో సేమ్ అలాంటి వాయిస్ సౌండే ఆ పల్లెకి నుంచి వస్తుంది. కానీ పౌరుషంలో మాత్రం ఏ తక్కువ లేదనమాట. పని త్వరగా జరగాలంటే ఒకని బలి ఇవ్వండా అంటుంది. వాళ్ళే ఎవర్రా బకరాగా దొరుకుతాడు బలిద్దామని చెప్పి వాళ్ళు వెతుకుతా అంటే మన హీరో తెగ నుంచి ఒకడు తుత్తరపడి తొంగి చూస్తుంటాడు. దొరికినాడు రా బకరా అని చెప్పి వాడిని పై నుంచి కిందెత్తి పారేసరికి వాడు అక్కడే చనిపోతాడు. మనోళ్ళు ఆ ప్లేస్కి వచ్చేసినారు కాబట్టి ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రే మిగతా వాళ్ళు ఉన్న షెల్టర్స్ లోకి దూరేస్తారు. హీరో ప్లాన్ ఏంటంటే ఈ ప్లేస్ లో చాలా మంది పనిచేస్తున్నారు కదా, వాళ్ళని యూజ్ చేసి తిరుగుబాటు చేద్దామని చెప్పి వాళ్ళ నాయకుడితో మాట్లాడతాడు. నేను ఆల్రెడీ చెప్పినాను కదా వాళ్ళు బాగా బ్రెయిన్ వాష్ అయిపోయినారు అని. వాడేం చెప్తాడంటే దేవతల ముందు మానవుల అసాధ్యం అంటాడు. అరే మెంటలు, వాడికి కూడా కొన్ని సూపర్ పవర్స్ ఉందిరా, వాడు పులితోనే డైరెక్ట్ గా మాట్లాడినాడు అంటే అప్పుడే కింద నుంచి ఒకని పైకి తీస్తారు. ఆయనకు కళ్ళు కనిపించదన్నమాట. ఆయన కొన్నేళ్ల క్రితం దేవుళ్ళని చెప్పి పల్లెకులు తిరుగుతున్నారు కదా, వాళ్ళ దగ్గర సేవ చేసింటాడు. బట్ ఏదో తప్పు చేసినందువల్ల పారిపోయి వచ్చింటాడు. జనాలే వాడిని సీక్రెట్ గా కింద చూసుకుంటున్నారు. బ్రో ఆ దొంగ దేవుళ్ళ గురించి ఏమైనా తెలిస్తే చెప్పు బ్రో అంటే వాళ్ళు ముందు ముగ్గురుండే వాళ్ళంట. బట్ ఇప్పుడు జస్ట్ ఒకే ఒకరు మాత్రమే ఉన్నారంట. సరే వాళ్ళని ఎలా ఎదిరించేది అడిగితే ఎదిరించేది ఓ పక్క పెడితే వాళ్ళు దేనికి భయపడతారో ఆ విషయాన్ని చెప్తాడు. ఇక్కడ స్టార్స్ అని ఒక అలైన్మెంట్ లో ఉన్నాయి కదా, సేమ్ అలాంటి అలైన్మెంట్ తో ఉన్న ఒక గుర్తు ఏ వ్యక్తి పైన అయితే ఉంటుందో వాడే నిజమైన వేటగాడు, వాడిని చూసే వాళ్ళు భయపడతారు అంటాడు. మన హీరో పైన గుర్తు లేదు కాబట్టి కొంచెం కష్టమే అనమాట. అదే టైంకి గార్డ్స్ లోపలికి వస్తుంటే వాడిని మళ్ళీ కిందకి దించేస్తుంటారు. అప్పుడే వాడి చేతిపైన ఒక బ్యాండ్ చూసి ఎవరిది అడుగుతాడు. ఒకప్పుడు వీణ ప్రాణాలు కాపాడిన వాడు వీణగా బ్యాండ్ ఇచ్చినాడు అని చెప్తాడు. అది మరెవరిదో కాదనమాట, మన హీరో వాళ్ళ నాన్నదే. సరే మా నాన్న ఇప్పుడు ఎక్కడున్నాడు అడిగితే వాళ్ళ నాన్న ఎన్నో ఏళ్ల క్రితమే చనిపోయినాడంట. మనోళ్ళిద్దరూ తప్పించుకుని బయటకు వచ్చేసింటే వాళ్ళను ఫాలో చేసుకుని ముగ్గురు వచ్చింటారు. బయట ఇంతమంది కాసుకొని ఉన్నారని తెలుసుకుని రాజ్యానికి వెళ్ళి చెప్పేద్దాం అనుకుంటే అంతలోపే టిక్ టిక్ లోపలికి దూరి వాళ్ళ ముగ్గురిని లేపేస్తాడు. ఏజ్ అయిపోయింది కదా, పెద్దగా ఏం ఫైట్ చేస్తాడేమో అనుకుంటే బట్ సూపర్ గా ఫైట్ చేసింటాడు. కానీ ఒకే ఒకడు మాత్రం కొన ఊపిరిలో ఉంటాడు. మూసుకొని చచ్చిపోకుండా వెనక నుంచి వచ్చి మన టిక్ టిక్ నే పొడి చేస్తాడు. వెంటనే టిక్ టిక్ తిరిగి వాడిని పొడిచే చంపేస్తాడు అనుకోండా. బట్ ఈసారి మాత్రం టిక్ టిక్ కి కొంచెం ఎక్కువే డ్యామేజ్ జరిగింటుంది. బ్లీడింగ్ ఎక్కువ అవడంతో వాయనకే అర్థమైపోయా వాయన ఇంకా బతకడుని. చూడు డిలే, నిన్నెప్పుడు నువ్వు తక్కువ అంచనేసుకోవద్దు. నువ్వు ఒక వీరుడు కొడుకువి, మీ నాన్న ఒక వీరుడు అని చెప్పి ఆ స్పీర్ ఎత్తి మన హీరో చేతికి ఇచ్చేసి మన టిక్ టిక్ అక్కడే చనిపోతాడు. ఈ పక్క వీడు మన హీరోయిన్ దగ్గరకు వస్తుంటే మన హీరోయిన్ వాడి కత్తి ఎత్తి వాడిని గుచ్చి చంపేద్దాం అనుకుంటుంది. అదే టైంకి రాజ్యం నుంచి వాళ్ళందరూ వచ్చింటారు. ఒక స్లేవ్తో ఇలా చేస్తున్నాడు అని చెప్పి లాక్కెళ్తున్నారా, లేకుంటే వాళ్ళకు చెప్పకుండా ఇలా చేస్తున్నాడు అని చెప్పి లాక్కెళ్తున్నారా తెలియదు. బట్ ఏదో ఒక కారణం మీదే లాక్కెళ్తున్నారు. దానికి డైరెక్ట్ కారణం మాత్రం ఈ గుండోడే. తూని చెప్పేసి వాడి ముఖం మీదే ముంచేసి వాడు వెళ్ళిపోతాడు. పాప కత్తి చేయమని చెప్పి మన హీరోయిన్ దగ్గర కత్తి తీసుకుంటే అప్పుడే చేతి పైన ఏదో గుర్తులు కనిపించేసరికి ఆ గుర్తు అని చెప్పి మన హీరోని లాక్కెళ్ళిపోతారు. మనం ఎంతసేపు మాట్లాడుకున్నాం కదా, ఆ స్టార్స్ అలైన్మెంట్ ఉన్న గుర్తు ఎవరిపైన అయితే ఉంటుందో వాళ్ళని చూసి ఆ దేవుళ్ళు భయపడతారని. సేమ్ ఆ నక్షత్రాలు ఉన్న అలైన్మెంట్ లోనే మన హీరోయిన్ కూడా గుర్తులు ఉంటుంది. ఆ విషయాన్ని వాళ్ళ దేవుడికి చెప్పిన వెంటనే ఆ దేవుడు టెన్షన్ అయిపోతాడు.
కానీ ఆ దేవుడు ఆవేశపడేదే కాకుండా బాగా ఆలోచించి చూస్తేనే తెలుస్తుంది మన హీరోయిన్కి ఆ మార్క్స్ ఎలా వచ్చిందంటే, స్టార్టింగ్ సీన్ లో ఆ లీడర్ గాడు మన హీరోయిన్ దగ్గర ఉన్న గవ్వలు తీసుకునేందుకు కొరడాతో కొట్టింటాడు కదా, దానివల్ల ఏర్పడిన గాయాలే గానీ అదేం గుర్తు కాదు, ఏం మార్కు కాదు. బట్ మన హీరోయిన్ కోసం మన హీరో ఒక గుంపునే వేసుకొచ్చినాడు కదా, అది వాళ్ళకి అపశకనంలా ఉంటుంది. అలాగే నిజమైన వేటగాడు వచ్చేసినాడు అని చెప్పి తెలుస్తుంది. ఈ పక్క మనోళ్ళని చూసుకున్నట్లయితే మనోళ్ళు బందీల్లోనే బందీలుగా కలిసిపోయి కరెక్ట్ టైం కోసం వెయిట్ చేసి ఒక్కసారిగా తిరుగుబాటు చేస్తారు. ఇక్కడ మోస్ట్లీ అన్ని ఏనుగులే ఉంటుంది కాబట్టి మన హీరో ప్లాన్ ఏంటంటే, ఆ ఏనుగులన్నిటికీ ఒక నాయకుడు ఉంటాడు కదా, ఆ ఒక్క ఏనుగుని రెచ్చగొడితేనే చాలు, అది పరిగెత్తేటప్పుడు మిగతా ఏనుగులన్నీ దాని వెనకాలే పరిగెత్తుంది. అప్పుడు ఈ ప్లేస్ మొత్తం మన కంట్రోల్లోనే ఉంటుంది అని చెప్పి ఆ ఒక్క ఏనుగుని రెచ్చగొట్టి పంపిస్తాడో లేదో అనుకున్నట్టే మిగతా ఏనుగులన్నీ దాని వెనకాలే పరిగెత్తుంది. అవి ఎట్లా అంటే అట్లా పరిగెత్తే దానివల్ల ఎదురొచ్చిన వాళ్ళందరినీ తొక్కుకుంటా తన్నుకుంటా వెళ్ళిపోతుంది. మనోళ్ళు ఎదిరించేది చూసి ఎవడైతే వాళ్ళు దేవుళ్ళు తిరుగుబాటు చేసే పాపం అది ఇది చెప్పింటాడో వాడే ఒక్కసారిగా తిరుగుబాటు చేస్తాడు. జనాలు తిరుగుబాటు చేసే విషయాన్ని ఆ సోకాల్డ్ దేవుడికి చెప్తే, దీన్ని లాక్కెళ్ళంట, దీని ద్వారా మనం ఆ యుద్ధాన్ని ఆపచ్చు అంటుంది. అంతలోపే మనోళ్ళు ఉన్న వాళ్ళందరినీ లేపేసి ఆ పిరమిడే పడగొట్టేసి ఒక పెద్ద సైన్యంతో వీళ్ళ మీదకి వస్తుంటారు. బట్ ఎప్పుడైతే మన హీరో ఎవలెట్ని చూస్తాడో వెంటనే అందరినీ ఆపేస్తాడు. అదే టైంకి ఆ సో కాల్డ్ దేవుడు వచ్చేసరికి మన హీరో గుంపు తప్ప అక్కడున్న మిగిలిన వాళ్ళందరూ భయపడి కింద పనుకునేస్తారు. అయినా కూడా గాలి మన పక్కే వీస్తుంది. ఇక్కడున్న వేలాది జనాలందరూ అక్కడున్న ఒక్క దేవుడికి భయపడతాంటే ఆ ఒక్క దేవుడు మాత్రం మన గుంపును చూసే భయపడుతుంటాడు. వాళ్ళేం చెప్తారంటే, వాళ్ళు మన హీరోయిన్ని సేఫ్గా ఇచ్చేసారంట, దానికి బదులు ఇక్కడ ఏ యుద్ధము ఉద్యమము చేయకుండా వీళ్ళు గమ్మున వెనక్కి వెళ్ళిపోవాలా అంటాడు. మంచి ఆఫరే, యాక్చువల్గా మన హీరో వచ్చింది కూడా దీనికోసమే. బట్ ఇంతమంది జనాలు వెనుకున్నప్పుడు ఈ ఆఫర్ అనేది చాలా చిన్నదనమాట. అయినా కూడా మన హీరో ఒప్పుకుంటాడు. కానీ ఎవలట్ మాత్రమే కాదంట, ఎవరెవరైతే వీళ్ళు పట్టుకొచ్చినారో వాళ్ళందరినీ వదిలేలా అంటాడు. అందరూ అంటే ఇక్కడ ఉన్న వేలాది మంది కాదనమాట, జస్ట్ మన హీరోతో పాటు ఎవరెవరైతే నిల్చున్నారో వాళ్ళని మాత్రమే వదిలేయండి అని చెప్పి అడుగుతాడు. దానికి కూడా వాళ్ళు ఒప్పుకునేస్తారు. ఇంకా చివరిగా వెళ్లే ముందు మిగిలిన వాళ్ళకి ఏమవుతుంది అని అడుగుతాడు. ఆ వచ్చే ఆన్సర్ విని మన హీరోకి మండిపోతుంది. ఏంటంటే వాళ్ళందరూ ఈ సో కాల్డ్ దేవుడికి చెందిన వాళ్ళంట. సో వాళ్ళు జీవితాంతం ఇక్కడే ఉండి ఇక్కడున్న పిరమిడ్స్ ని కడతానే ఉండాలంట. వస్తుంది చూడండి మన హీరోకి కోపము, నువ్వు దేవుడు నీకు జనాలు అని చెప్పి ఆ స్పీర్ ఎత్తి ఒక్కసారిగా వదిలేసరికి ఆ దేవుడికి గుచ్చుకుని కింద పడి చచ్చిపోతాడు. ఇప్పుడైనా అర్థమైందరా, వాడు దేవుడు కాదు దూత కాదు, వాడు ఒక దొంగ బాబారా అని చెప్పేసరికి జనాలందరూ వాళ్ళ మీదే దండయాత్రకు వెళ్ళిపోతారు. మధ్యలో ఈ గుండోని పిల్లోలే సంపి దొబ్బుతారు. సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టు మన హీరోనే నానా సంఘాలు నాకి మన హీరోని కాపాడదాం అనుకుంటే లాస్ట్ మూమెంట్ లో ఈ లీడర్ గాడు మన హీరోని పట్టుకెళ్ళిపోతుంటాడు. మన హీరోయిన్ వెళ్తా ఉంటేనే ఒక బాణం ఎత్తి వాడి తొడ మీదే గుచ్చేసరికి ఇద్దరు కింద పడిపోతారు. వెంటనే మన హీరోయిన్ లేచి పరిగెత్తా వస్తుంటుంది. ఆ లీడర్ గాడు మగధీరలో విలన్ లాగా నాకు దక్కంది ఎవ్వరికి దక్కకూడదు అని చెప్పి మన హీరోయిన్ గా బాణం దింపేస్తాడు. వెంటనే మన హీరో కోపంతో వచ్చి వాడిని కొట్టే చంపేస్తాడు. మన హీరోనికి ఇక్కడ బాణం దిగిన విషయం అక్కడున్న అవ్వకు కూడా తెలిసిపోతుంది. ఏ అమ్మాయి కోసమైతే మన హీరో ఒక యుద్ధాన్ని మొదలెట్టాడో ఆ అమ్మాయి వాడి కళ్ళ ముందరే చనిపోతుంది. మనోడు బాధతో ఏనుగుల ముందరపై ఏడుస్తుంటే ఒకే ఒక ఏనుగు మాత్రం మన హీరోని చూసి తొండం పైకెత్తి ఆశీర్వదిస్తుంది. ఏమో అర్థమైన మన హీరో పరిగెత్తా మన హీరోని దగ్గరికి వస్తే అట్లే ఈ పక్క అవ్వని చూపిస్తారు. అవ్వ తన ప్రాణాన్ని వదిలేసి ఎవలెట్కి ప్రాణం పోస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీకోసం డైలాగ్ మారుస్తా చూడండి. ఏ అమ్మాయి కోసమైతే మన హీరో ఒక యుద్ధాన్ని మొదలెట్టాడో ఆ అమ్మాయి వాడి కళ్ళ ముందరే బతికేస్తుంది. దాని తర్వాత మనోళ్ళందరూ వాళ్ళ తెగ దగ్గరికే వెళ్ళేటప్పుడు వీడు కొన్ని రాగులు జొన్నలు అది ఇది అని చెప్పి పంటలు పండించేందుకు ఇస్తాడు. ఇంకా మనోళ్ళు వాళ్ళకి టాటా చెప్పేసి వాళ్ళ తెగ దగ్గరికే వచ్చి ఆ విత్తనాలు నాటితే చాలా త్వరగానే పెరిగిపోయింది. అప్పటి నుంచి మనోళ్ళు జింక ఏనుగు అది ఇది అని చెప్పి నాన్ వెజ్జే కాకుండా పళ్ళు ఫలాలు అని చెప్పి వెజ్ కూడా తినుకుంటా వస్తారు. అంతే గైస్, ఇంతటితో 10,000 BC అనే మూవీ అయిపోయింది. ఈ మూవీ మీ ముందరకు వచ్చిందంటే దానికి కారణం మన సబ్స్క్రైబర్ సజెషనే కాబట్టి బ్రో కూడా ఒక థ్యాంక్స్. అలాగే ఈ మూవీ నచ్చిందంటే చెప్పండా, సేమ్ ఇలాంటి మూవీనే ఇంకోటి ఉంది, అది మాత్రం సూపర్ థ్రిల్లింగ్ గా నిమిషానికి గుండె దడా దడా అంటుంది. ఓకే గైస్, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.